హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదిరీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను దోసకాయ చింతతొక్కు పచ్చడి ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. సో ముందు దీనికోసం అని చెప్పని ఒక దోసకాయ తీసుకున్నానండి. పచ్చిమిర్చి, చింతతొక్కు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. సో ముందు వచ్చేసి ఇప్పుడు పచ్చిమిర్చిని, జీలకర్రని వేపుకోవాలండి. ముందు దోసకాయనైతే చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం చెక్కు తీసుకున్నాక దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో దీంట్లోని విత్తనాలని తీసేసేయాలి. నేనైతే ఈ దోసకాయ పచ్చడిలోకి చింతతొక్కు వాడుతున్నానండి. మీ దగ్గర చింతతొక్కు లేకపోతే కనుక చింతపండు కూడా వాడుకోవచ్చండి. సో చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకసారి దోసకాయని కట్ చేసేటప్పుడు ఎప్పుడు చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇదైతే చేదు లేదండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్రని నూనెలో వేయించుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని పచ్చిమిర్చి, జీలకర్రని వేపుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. సో మిక్సీ వేసుకునేటప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మిక్సీ వేసుకుందామండి. ఒక స్పూను చింతతొక్కు వేస్తున్నానండి. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. మళ్ళీ కొంచెం సాల్ట్ వేద్దామండి. వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని దీంట్లో వేసిన తర్వాత మరీ ఎక్కువ మిక్సీ పట్టకూడదండి. కొంచెం మిక్సీ పడితే చాలు. ఈ దోసకాయ ముక్కలు అన్నది ముక్కలుగానే తగలాలండి. అప్పుడే ఈ దోసకాయ పచ్చడికి టేస్టీగా ఉంటుందండి. ఇలా చింతతొక్కు కనుక దొరికితే కనుక ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అంతా ఇలాగా కలిపేసుకుందామండి. సో ఇది ఇలా మిక్సీలో వేసుకొని ఈ రోటి పచ్చడి కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరీ మెత్తగా దీన్ని మిక్సీ చేయకూడదండి. సో ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు పెట్టుకుందామండి. సో ఇదే బాండీలో ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు దాంట్లో వేసుకుందామండి. పోపు అంతా ఇప్పుడు అలా పచ్చడిలో వేసేసుకోవాలండి. వేడివేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి.
చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.